కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ వెళ్లనున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను ఆయన కోర్టులో సమర్పించనున్నారు. స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి అందించనున్నారు బన్నీ. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను నిన్న మంజూరు చేసింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. అలాగే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగత హాజరు కావాలని షరతు విధించింది నాంపల్లి కోర్టు. సంబంధించిన పూచీకత్తు పత్రాలను ఆయన కోర్టులో సమర్పించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి. మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు సినీ నటుడు అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. అయితే రెగ్యులర్ బెయిల్ నిన్న మంజూరు కావడం, ఆ తర్వాత బెయిల్ సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన పూచీకత్తు పత్రాలు ఏవైతే ఉంటాయో పూచీకి సంబంధించిన వాటన్నిటికి సమర్పించేందుకు సినీ నటుడు అల్లు అర్జున్ లాయర్ల సూచనల మేరకు కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ తన నివాసం నుండి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు చేరుకున్న తర్వాత అంటే లంచ్ సమయం ముగిసిన తర్వాత కోర్టు లోపలికి వెళ్తారు. వెళ్ళిన ఆ పత్రాలు ఏవైతే ఉంటాయో సూచికి సంబంధించిన పూచీకత్తు పత్రాలన్నిటి కూడా అల్లు అర్జున్ లాయర్లతో కలిసి సమర్పిస్తారు. ఆ తర్వాత అంటే మేజిస్ట్రేట్ ముందు నేరుగా హాజరవుతారు. హాజరైన తర్వాత ఆ సంతకాలు చేసి వాటి అక్కడి నుంచి అల్లు అర్జున్ బయటికి రానున్నారు. తిరిగి మళ్ళీ జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే నిన్న బెయిల్ రావడం, బెయిల్ కి సంబంధించి అల్లు అర్జున్ తో పాటు మరో వ్యక్తికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు A1 A2 సంబంధించి ఇప్పటికే ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా నిన్న పూర్తయ్యాయి. వాళ్ళ తీర్పు కూడా రిజర్వ్ చేయబడింది. ఆ తీర్పు ఎప్పుడు వెలువరిస్తారనేది ఉత్కంఠ నెలకొన్నాం. ఆ ఉత్కంఠకి ఈ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ రావడంతో వారికి కూడా బెయిల్ వస్తుందనే సినిమాలో A1 పెద్దరామరెడ్డి, A2 చిన్నారామరెడ్డి ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ కేసులో తన మీద తప్పుడు కేసు పెట్టారు రేవత్ గుతికి, అల్లు అర్జున్ సంబంధం లేదంటూ కూడా మొదటి నుంచి అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు ఇటు హైకోర్టులోనూ వాదనలు వినిపించారు, నాంపల్లి కోర్టులోను కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. కానీ అల్లు అర్జున్ సంబంధించిన బెయిల్ ఇవ్వద్దు, సంబంధించి బెయిల్ ఇస్తే నేరాలు ఏదైతే దీనికి సంబంధించి కేసు నేరుగా ప్రయత్నం చేస్తారని ఇప్పటికే పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేసినా ఈ కౌంటర్ ని కూడా పట్టించుకోకుండా నిన్న అల్లు అర్జున్ సంబంధించి గతంలో వాదనలు కొనసాగాయి కాబట్టి అల్లు అర్జున్ తరపున న్యాయవాది వాదనలకు ఏకీభవించి నిన్న తీర్పు రెగ్యులర్ బెయిల్ అయితే ఇచ్చిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అమర్. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి వచ్చింది. విజయవాడ పాయకపురంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నా. అది నథింగ్, ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. దయచేసి ఇక్కడ ఉన్న మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వేదిక పైన ఉన్న అధికారులందరినీ కలిసాం. అప్పుడు మేడం గారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్గా మేడం గారు ఉన్నారనుకో, మేడం గారిని అడిగా. జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగ వస్తాయి, 10th క్లాస్ ఇంటర్ యాడ్స్. 1 1 2 2 3 3 3 4 4 4 అని వస్తారు యాడ్లు. అవన్నీ ప్రైవేట్ కాలేజీలు, జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు. మేడం గారిని ఒకటే చెప్పా, ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా, అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాను. తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూశారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు.
మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, అది నిజంగానే బాధ కలుగుతుంది. గాజులు తొడుక్కున్నారా అని అంటారు, అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్ లో కూడా, అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేశాం. వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేశాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలు అన్నట్టు బ్రిడ్జ్, అటు 10th వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది. 10th వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్, ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు, ఈయన రుద్దేయాలి 11th 12thలో అని నారాయణ గారిని పిలిచారు. నారాయణ గారు తెలుసు కదా, నారాయణ గారు తెలుసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు. ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో. ఆయన పిలిచి, నారాయణ నువ్వు ఏం చేస్తావో తెలీదు, లొకేషన్ సెట్ చేయన్నారు. ఇంక అయిపోయింది నా జీవితం. పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఎక్కడ వీక్గా ఉన్నాను, ఏ ఫౌండేషన్లో వీక్గా ఉన్నానని గుర్తించి ఆ ఫౌండేషన్స్ అంతా నాకు అందజేశారు. అది నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మేడం గారితో రివ్యూ చేసినప్పుడు మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు, కానీ ఏబీసీ కింద కేటగిరీ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలకి సప్లిమెంటేషన్, మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ అందజేసి ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని గౌరవ కమిషనర్ గారు కూడా నేను చెప్తాం జరిగింది. ఈ డిస్కషన్ జరిగినప్పుడు నన్ను అడిగారు, సార్ ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు బాగుంది, కనీసం టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు మనం. అప్పుడు నేను ఇమీడియట్ చెప్పా, కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అందజేద్దామను. ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్స్తో కూడా చర్చించలే, ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నా, మీరు చేసేయండి నేను రాటిఫికేషన్ చేపిస్తానని. టెక్స్ట్ బుక్స్ అందజేశాం. కానీ చేసిన తర్వాత ఇంకా బలోపేతం చేయాలి, గైడ్స్ ఇంకా స్ట్రాంగ్గా రావాలని మీ అందరితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే మీ జూనియర్స్కి ఒక అదృష్టం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బలమైన గైడ్స్, టీచర్ ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా
మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు, మన కోసం ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిద్దాం, అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయి. మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి, ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి, రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవితకాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు. దొంగ పనులు కూడా చేసే అప్పుడు, కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సో సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్. చదవాలి, బాగా చదవాలి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడా సమయం గడపాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన కష్టకాలాలు వచ్చినప్పుడు మనకు అండగా నిలబడేది మన మిత్రులు. మనం కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేకపోవచ్చు, కానీ మన మిత్రులు చెప్పుకుని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవచ్చు. ఈ 2 సంవత్సరాలు చాలా కీలకమైన 2 సంవత్సరాలు. అందుకే సీరియస్గా తీసుకోండి. ఒక పక్కన ఎంజాయ్ చేస్తూ సీరియస్గా చదవండి. ఉపాధ్యాయులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజంగా వాళ్ళు అభినందిస్తున్నా. నేను చూశాను, ర్యాంక్స్ బాగా వస్తున్నాయి. కానీ నేను వాళ్ళని కోరేది, గౌరవ హెచ్ఎం గారు ఇప్పుడే చెప్పారు, అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మన జూనియర్ కళాశాల 2 స్టార్లో ఉంది. అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే అటెండెన్స్ కానివ్వండి, ఇంకో పక్కన ఇంటర్నల్స్లో కానివ్వండి, లేదంటే గత బ్యాచెస్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మనది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఒక్కరు కానీ తక్కువ అటెండెన్స్ వస్తే ఆటోమేటిక్గా అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. ఈరోజు డిగ్రీ చదివితే కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. సో డ్రాప్ అవుట్స్ అనేది ఉండకూడదు. పొరపాటున ఫెయిల్ అవుతే ఇంట్లో చెప్పేస్తారు, అరే నువ్వు ఇంకా చదవలేలే, ఎందుకు నువ్వు వెళ్ళి పని చేయని. అది జరగకూడదు. బాగా చదవాలి. మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. ఇప్పుడే పెద్దలు అన్నట్టు ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ జరిగింది, విజన్ 2047. మేము నవ్వుకున్నాం. అనిత గారు హోంమంత్రి గారు నాకన్నా 1 సంవత్సరం పెద్దవారు. డాష్ పైన మేము ఇద్దరు అనుకున్నాం, సార్ మనం స్కూల్లో ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారు బాబు గారు అని, గుర్తుందా అన్నారు. గుర్తుందండి. ఆ రోజు నవ్వుకున్నా, ఏం విజన్ 2020 ఏమవుతుంది దీనివల్ల అని. కానీ ఈరోజు మనం వెళ్ళి చూస్తే, హైదరాబాద్ని చూస్తే, ఆ రోజు బాబు గారు ఏ విజన్లో అయితే ఆ విజన్ డాక్యుమెంట్లో పెట్టారో అది నిజమైంది. అదేవిధంగా విజన్ 2047 తీసుకొచ్చారు. దాంట్లో అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి. సబ్ కేటగిరీ ప్రకారం తీసుకొస్తే ఈరోజు విద్యాశాఖ కానీ వైద్యశాఖ కానీ అందరూ కూర్చుని ఆ విజన్ సాధించడానికి వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా కూడా ఉన్నా. మీకోసం అనేక కంపెనీలు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. ఇప్పటికీ అనౌన్స్మెంట్స్ మీరు చూసుంటారు. టీసీఎస్ విశాఖపట్నానికి వస్తుంది, అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాయలసీమకు వస్తున్నాయి. ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ఇది ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఒక పక్కన కంపెనీలు తీసుకొస్తే ఇంకో పక్కన ఆ కంపెనీని ముందలు తీసుకెళ్లేదానికి ఉద్యోగస్తులు కూడా అవసరం. అది మీరందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరిపైన బాధ్యత ఉంటుంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఇంకో పక్కన సత్య గారు చాలా మంచి మాట చెప్పారు. జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్.
ఉద్యోగాలు ఎత్తుక్కుంటాం కాదు, 10 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి కూడా మనలో ఉంది. అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకుంది. అటుపక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేదానికి కేవలం ఒక ఐటీ రంగంలోనే అవసరం. మీరు చూస్తే సింపుల్ టూత్ బ్రష్లు తయారు చేసే కంపెనీలు ఉంటాయి, శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. అలా సింపుల్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. సో కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా దయచేసి ఆలోచించమని ఇక్కడున్న పిల్లలందరినీ, విద్యార్థులందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సిపి సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మీద నమోదు చేసిన కేసు కొట్టివేయాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో తనను గెలిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ కౌశిక్ రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కమలాపూర్ నోడల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నోడల్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించారు. కాగా ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో కేసుపై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసు విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు కౌశిక్ రెడ్డి. ఈ కేసులో సాక్షులు ఎవరని విచారించలేదని, 65B సర్టిఫికెట్ లేకుండా వీడియోను పోలీసులు సబ్మిట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు కౌశిక్ రెడ్డి. నేను నమ్మేది మహిళలని, నా అక్కలు, నా చెల్లెల్ని. ఇక నన్ను సాదుకుంటారా, చంపుకుంటారా, మా ముగ్గురిని, నన్ను, నా భార్య, నా బిడ్డని ఇక సాదుకుంటారా, మమ్మల్ని ఓడగొడితే మేము ఇక్కడ ఉరి తీసుకోవాలా, ఇక మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఇక మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గదాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను నమ్మే హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మీద నమోదు చేసిన కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనికి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. ఇలా తెలంగాణ హైకోర్టులో నిజామాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటు వేసే ఒక రోజు ముందు తన మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు చేశారు. ఆ కేసును వెంటనే కొట్టివేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా తనను గెలిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేశారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ కమలాపూర్ నోడల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి తప్పుడు కేసుగా అంటూ ఇప్పటికే క్వాష్ పిటిషన్ అయితే వేశారు. దీనికి సంబంధించి ఇంకా అయితే లించింగ్ తెలంగాణ హైకోర్టులో కాలేదు. అయితే ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతుండగానే ఇప్పటికే దీనికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా పోలీసులు దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలనేది కౌశిక్ రెడ్డి కోరుతున్నారు. అయితే ఈ కేసులో సాక్షుల వారికి కూడా విచారించలేదని పిటిషన్ లో కూడా కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. 65B సర్టిఫికెట్ లేకుండా వీడియోను పోలీసులు సబ్మిట్ చేశారనేది పిటిషన్ లో కౌశిక్ రెడ్డి అయితే పేర్కొన్నారు. కేసును వెంటనే క్వాష్ చేయాలి, అంటే కొట్టివేయాలని కూడా హైకోర్టుని కౌశిక్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ పిటిషన్ సంబంధించి హైకోర్టులో ఇంకా లిస్టింగ్ కాలేదు. మరి లిస్టింగ్ అయ్యాక విచారణ అనేది జరగనుంది. ఇలా థ్యాంక్ యూ అమర్.
కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే వీటిపై సంతృప్తి వ్యక్తం చేయని డైమండ్ బాబు అధికారులపై మండిపడ్డారు. అధికారులు తమాషాలు చేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. డైమండ్ బాబు వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం నుంచి కమిషనర్, అధికారులు వెళ్లిపోయారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు, నగర కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏ రిప్లై వచ్చినా కూడా నేమ్ ఆఫ్ కమిషన్ వస్తుంది. గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే వీటిపై సంతృప్తి వ్యక్తం చేయని డైమండ్ బాబు అధికారులపై మండిపడ్డారు. అసలేం జరిగింది? పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, అసలు గందరగోళం ఏర్పడడానికి కారణం ఏంటి? గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబస్గా మారింది. కౌన్సిల్ సమావేశం ఈరోజు ప్రారంభమైన నెంబర్నే ముందుగా ఒక ప్రశాంత వాతావరణంలోనే ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు సూచనలు అడగటం కానీ, ఆ తర్వాత అధికారులు సమాధానం చెప్పడం కానీ ఒక ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. ఆ తర్వాత సడన్ గా ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్ డైమండ్ బాబు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దీంతో ఎవరైతే ఉన్నారో అధికారుల యొక్క సమాధానం చెప్పడం జరిగింది. కానీ అధికారులు చెప్పినటువంటి సమాధానం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు డైమండ్ బాబు కార్పొరేటర్. దీంతో ఎవరైతే ఉన్నారో గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి పులి శ్రీనివాస్ అధికారులు చెప్పే సమాధానం అసంతృప్తి వ్యక్తం చేయడం మంచి సంస్కృతి కాదని, అంతేకాకుండా కూడా అధికారులు తమాషాలు ఆడుతున్నారంటూ ప్రశ్నించిన డైమండ్ బాబు అధికారుల పట్ల అసభ్యకరంగాని వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడటం కానీ చేయడం జరిగింది. సో దీంతో ఎవరైతే ఉన్నారో గుంటూరు కమిషనర్ ఉన్నటువంటి పులి శ్రీనివాస్ ఆగ్రహం చేసి డైమండ్ బాబు వ్యాఖ్యలు నిరసనగా ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఆయన చేతిలో ఉన్నటువంటి బైక్ తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో మేయర్ కూడా అటు వైసీపీ చెందినటువంటి కార్పొరేటర్ కానీ, ఇటు కమిషనర్ కానీ చెప్పలేక అంతే నిలబడిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ఉన్నారో ఇటు అధికార పార్టీగా ఉన్నటువంటి టీడీపీ కార్పొరేటర్ కానీ వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ, డైమండ్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టడం కూడా చేయడం జరిగింది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ మీరే అధికారంలో ఉంది, మీరు చెప్పినటువంటి సమాధానాలే కదా, మీరు చెప్పినటువంటి వర్క్లే కదా, మీరు చెప్పిన కాంట్రాక్ట్లే అంటూ కూడా టీడీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాప్రసాద్ జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. రైట్, థ్యాంక్ యూ నరసింహ. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు కూడా నోటీసులు జారీ చేయనున్నారు. ఈ కార్ రేస్ కేసులో ఎన్నిసార్లు కోర్టు చుట్టూ తిరిగినా మాజీ మంత్రి కేటీఆర్ ఊరట లభించేటట్టు కనిపించలేదు. విచారణ సంస్థలు మాత్రం ఈ వ్యవహారాన్ని కొలికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న ఏసీబీ అధికారుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 55 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి బదిలీ చేయడంతో ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ చేయడం, ఆర్బీఐ అనుమతులు తీసుకోకపోవడం, ఫెమా నిబంధనలు ఉల్లంఘించాలని ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అందులో భాగంగానే కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డి జనవరి 2న, అరవింద్ కుమార్ రెడ్డి జనవరి 3న విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపింది. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని బిఎల్ఎన్ రెడ్డి ఈమెయిల్ ద్వారా పంపారు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కి కొత్త తేదీలలో నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఏసీబీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో వాదనలు వినిపించారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలని ఆదేశించింది. ఏసీబీ ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఏసీబీ విచారణకు సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. కాబట్టి వ్యక్తిగతంగా కేటీఆర్ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. విపత్తు సమయాల్లో డ్రైవర్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అభినందించారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో డ్రైవర్ ఆపరేటర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినా మరే ఇతర విపత్తులు సంభవించినా ఫైర్ ఇంజన్లు సాధ్యమైనంత తొందరగా చేరవేస్తూ ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం 878 మందికి ఎన్డీఆర్ఎఫ్ లో నియామకాలు చేపట్టడం గర్వంగా ఉంది అన్నారు. విధి నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటు రాష్ట్రానికి డిపార్ట్మెంట్ కు మంచి పేరు తేవాలి అన్నారు మంత్రి శ్రీధర్బాబు. ఈ కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఆనాడు స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 26 మంది, అదేవిధంగా ఫైర్మెన్లని, జూనియర్ అసిస్టెంట్లని ఈరోజు భర్తీ అయ్యి మీరందరూ ఉద్యోగ ధర్మాల్లో రేపటి నుంచి మీరు పనిచేస్తా ఉన్న సందర్భంలో మొత్తం 878 మందికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలో నియామక పత్రాలు ఇచ్చి మీ అందరిని కూడా ఉద్యోగస్తులుగా చేయటం అనేది మాకు అందరికీ కూడా గర్వకారణంగా ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి ఆలోచన, ఎప్పుడు విపత్తు వచ్చినా గోదావరి సరిహద్దులో ఉన్న ఆ ప్రాంత వాసులకి నిరంతరం మేమున్నామనే ఒక ధైర్యం చెప్పిన ఈ అగ్నిమాపక సేవలకు సంబంధించిన శాఖ వారిని అభినందిస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి తల్లిదండ్రి ప్రతి ఒక్కరిని మీ అందరినీ కూడా చాలా కష్టపడి చదివించి ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని అహర్నిశలు కష్టపడి ప్రత్యేకంగా ఆ తల్లి ఆ తండ్రి ఈరోజు ఇక్కడికి వచ్చి మా కొడుకు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటా ఉన్నామంటే ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఆనంద బాష్పాలు మీకు అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా రేపు రాబోయే మీ జీవితంలో మీ ఉద్యోగ ధర్మంలో నీతిగా నిజాయితీగా పనిచేసే ఒక సంకల్ప బలాన్ని ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్న సందర్భాన్ని మేము సంతోషిస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.